ఆంధ్రప్రదేశ్లో 22 మంది సివిల్ సర్వెంట్లు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరిస్తున్నారని పురంధరేశ్వరి గారు కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాసినటువంటి నేపథ్యంలో కేంద్ర ఎన్నికల సంఘం 17 మంది సివిల్ సర్వెంట్ల మీద యాక్షన్ తీసుకోబోతోంది అంటూ ఒక వార్త సోషల్ మీడియా వేదికగా చక్కర్లు కొడుతున్నటువంటి నేపథ్యంలో ఆ 17 మంది సివిల్ సర్వెంట్లు ఎవరు, నిజంగా కేంద్ర ఎన్నికల సంఘం ఆ 17 మంది సివిల్ సర్వెంట్ల మీద వేటు వేయబోతోందా లేదా అనే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ రాజకీయ విశ్లేషకులు, ప్రముఖ సీనియర్ జర్నలిస్ట్ సిఎస్ రావు గారు మనతో ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్, పురంధరేశ్వరి గారు 22 మంది సివిల్ సర్వెంట్ల మీద యాక్షన్ తీసుకోవాల్సిందిగా కేంద్ర ఎన్నికల సంఘానికి లేఖ రాశారు. అయితే కేంద్ర ఎన్నికల సంఘం 17 మంది సివిల్ సర్వెంట్ల మీద యాక్షన్ తీసుకోబోతున్నట్లుగా కూడా ఒక వార్త ఇప్పుడు సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్న నేపథ్యంలో ఆ 17 మంది సివిల్ సర్వెంట్లు ఎవరు అంటే ఏం చెప్తారు? ఇప్పుడు ఒకటే పురంధరేశ్వరి చేసి రాసినటువంటి లేఖ ఉంది. ఆ లేఖను బేస్ చేసుకుని ఏమైనా చర్యలు తీసుకున్నారు, అసలు ఢిల్లీలో చర్యలు ఏమైనా మొదలయ్యాయా అనేటువంటి ప్రశ్న వేసుకుంటే కనుక ఇప్పుడు తాజాగా వస్తున్నటువంటి సమాచారం ప్రకారం ఏంటంటే 16 మంది ఐపీఎస్లు 17 మంది ఐఏఎస్ల మీద చర్యలు తీసుకున్నట్టు తెలుస్తుంది. సరే, ఆ 16 మంది ఈ 17 మంది మొత్తం 33 మంది. ఈ 33 మందిని అయితే కొంతమందినేమో పోలీస్ పరిశీలకులుగా ఐపీఎస్లు వేసింది, సాధారణ పరిశీలకులుగానేమో ఐఏఎస్లు వేసింది. ఈ 33 మందిలో ఆమె లెటర్ రాసినటువంటి 22 మందో లేకపోతే 21 మంది సివిల్ సర్వెంట్లు ఉన్నారా లేదా అనేది ఆవిడికి తెలియాలి. కానీ మనకు వచ్చినటువంటి సమాచారం ప్రకారం మాత్రం 33 మందిని స్థానచలనం కలిగించింది. ఎప్పటి నుంచి? ఇక్కడ ఎన్నికలు జరుగుతున్నాయి కదా మనకి. మే 13న పోలింగ్, జూన్ 4న కౌంటింగ్. అవును, మే 13 వరకు వీళ్ళు ఆంధ్రప్రదేశ్లో ఉండకూడదు అనేటువంటి కాన్సెప్ట్లోనే కంప్లైంట్ వెళ్ళింది కదా. దానికన్నా ముందు ఎలక్షన్ ప్రక్రియ నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత నుంచి అసలైనటువంటి ఎలక్షన్ ప్రక్రియ స్టార్ట్ అవుతుంది. సో నోటిఫికేషన్ ఎప్పుడు వస్తుందో ఆ రోజు నుంచి వీళ్ళు లేకుండా చేయాలనేది విపక్షాల కాన్సెప్ట్. అందుకే కంప్లైంట్ చేశారు. ఈ కంప్లైంట్ చేయడానికి కారణం ఏంటి? ప్రధాన కారణం ఏంటంటే ఆంధ్రప్రదేశ్లో ఉండేటువంటి కొంతమంది సివిల్ సర్వెంట్లు ఐఏఎస్లు కానీ ఐపీఎస్లు కానీ జేపీఎస్లుగా వ్యవహరిస్తున్నారు. అంటే జగన్ పోలీస్ సర్వీస్గా మారారు అనేది ఒకటి. వీళ్ళు ప్రైవేట్ సైన్యంగా ఉన్నారు, వీళ్ళు ప్రైవేట్ సైన్యంగా మారారు. దానికి గల కారణం ఏంటంటే ఇప్పటికే నాకు రాత్రి ఒక అతను అత్యంత సన్నిహితంగా ఉంటారు నాకు, ప్లస్ ఫీల్డ్ లెవెల్లో ఎప్పుడు రాజకీయాలకు సంబంధించి ఆసక్తికరంగా పరిశీలిస్తూ ఉంటారు. సో ఆయన నాకు చెప్పింది ఏంటంటే జగన్మోహన్ రెడ్డి ఇప్పటికే పోలీసు వ్యవస్థని తనకు అనుకూలంగా ఎక్కడెక్కడ కావాలో అక్కడ వేసేసుకున్నారు. ఇప్పుడు పురంధరేశ్వరి కంప్లైంట్ చేసినట్టు ఆ 22 మందో 23 మందో లేదా 21 మందిను మార్చినందువల్ల పెద్దగా ఏం ఉపయోగం ఉండకపోవచ్చు. దానికి కారణం ఏంటంటే ఆల్రెడీ జగన్మోహన్ రెడ్డి దాదాపుగా సంవత్సరం క్రితమే చంద్రబాబు నాయుడు ఎప్పుడైతే రాజమండ్రి సెంట్రల్ జైలుకి రిమాండ్లోకి వెళ్ళారో ఆ 53 రోజుల పాటు తెలుగుదేశం పార్టీ వాళ్ళు రాజమండ్రి సెంట్రల్ జైలు రిమాండ్ వీటి గురించి మాట్లాడుకుంటున్నటువంటి సమయంలోనే దొంగ ఓట్లను చేర్చడం కానీ లేదంటే తెలుగుదేశం పార్టీకి సంబంధించినటువంటి ఓటర్లను తీసివేయటం కానీ ఇవన్నీ కూడా చేసేసారు. తర్వాత కానిస్టేబుల్స్ దగ్గర నుంచి ఎస్పీల దాకా మార్చేశారు. ఒకవేళ ఇప్పుడు కంప్లైంట్ చేసినందువల్ల ఎస్పీలను లేకపోతే డిఎస్పీల వరకు మార్చగలరు. సిఐల్ని ఎస్ఐల్ని వాళ్ళు ఎలా కానిస్టేబుల్స్ని ఎలా మారుస్తారు? అంత పెద్ద ఎత్తున మార్చేటువంటి అవకాశం లేదు. కాబట్టి గ్రౌండ్ నుంచి పై స్థాయి వరకు కూడా మొత్తం ఒక ఎస్టాబ్లిష్మెంట్ చేసుకున్నారు అని చెప్పి ఆయన చెప్తే నాకు ఆశ్చర్యం కలిగింది. అంతేకాదు ఇంకొక మాట కూడా యాడ్ చేశారు. ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో పోలింగ్ ఆఫీసర్స్ ఎవరైతే ఉంటారో ప్రిసైడింగ్ ఆఫీసర్స్ వాళ్ళని కూడా ఐడెంటిఫై చేశారు. ఆల్రెడీ ఎలక్షన్ ప్రక్రియ ఎప్పుడో సంవత్సరం క్రితమే స్టార్ట్ అయింది. ఆ సంవత్సరం క్రితం స్టార్ట్ అయినప్పుడే ఎవరెవరు ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారనేది అందరికీ తెలుసు. కలెక్టర్లే ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఉంటారు. ప్లస్ అక్కడ ప్రిసైడింగ్ ఆఫీసర్స్ ఎవరెవరు ఉంటారో వాళ్ళందరికీ కూడా ఆల్మోస్ట్ మొత్తం కావాల్సినంత సరంజామా సర్దేసేసారు. సామదాన భేద దండోపాయాలు ఉపయోగించారు. గజకర్ణ గోకర్ణ విద్యలన్నింటిని ఉపయోగించి ప్రిసైడింగ్ ఆఫీసర్ని పోలింగ్ ఆఫీసర్స్ని కూడా ముందే ఐడెంటిఫై చేసి వాళ్ళకేదో పోలింగ్ ఆఫీసర్స్కి కొంత అమౌంట్ 5 లక్షల నుంచి 15 లక్షల వరకు, ₹1 కోటి వరకు, 2 కోట్ల వరకు, 3 కోట్ల వరకు కూడా స్థాయిలను బట్టి ఆల్రెడీ పనిచేశారు. వ్యవస్థలన్నింటినీ కూడా అతనికి అనుకూలంగా మలుచుకున్నాడు. డబ్బు కూడా ఆల్రెడీ డంప్ చేసేసాడు.
మండల లెవెల్లో కూడా వెళ్ళిపోయింది ఇప్పుడు రేపు డబ్బులు పంచడానికి. అలాంటప్పుడు ఇప్పుడు ఈ సాధారణ బదిలీలు ఇవన్నీ చేసినందువల్ల పెద్ద ఉపయోగం ఏముంటుంది అని చెప్పి ఆయన అంటూ ఉంటే నాకు ఆశ్చర్యం వేసింది. ఇప్పుడు 22 మంది సివిల్ సర్వెంట్లు మార్చమని చెప్పి ఆవిడ కంప్లైంట్ చేశారు కదా, దానివల్ల ఇది కొంచెం ఉపయోగపడవచ్చు కానీ బట్ గ్రౌండ్ లెవెల్లో ఉపయోగం ఏముంటుంది అనేది ఒక విశ్లేషణ ఆయన నాకు అందించాడు. అంటే ఉన్న సమాచారాన్ని చెప్పాడు నాకు. అయితే ఎన్నికల కమిషన్కి ఇచ్చినటువంటి కంప్లైంట్ బేస్ చేసుకొని, పురంధరేశ్వరి ఇచ్చిన కంప్లైంట్ బేస్ చేసుకొని కొల్లి రఘురామరెడ్డిని ఏ విధంగా అయితే పోలీస్ పరిశీలకుడిగా అసోంకి పంపించారో అదే తరహాలో చాలామందిని అసోంకి పంపించారు. తాజాగా వచ్చిన లిస్ట్ ఏంటంటే 16 మంది ఐపీఎస్ని రఘురామరెడ్డి తరహాలో పంపించేశారు. వాళ్ళలో మనం లిస్ట్ తీసుకుంటే పనసారెడ్డి అంటే వేరే వాళ్ళు ఆయన ఎక్కడికి వేశారు, ఉదల్గురికి వేశారు. గోపీనాథ్ జెట్టి, కె రఘురామరెడ్డి, డాక్టర్ కె ఫక్కీరప్ప, బహుశా నేను అనుకుంటూ కడప జిల్లాలో చేశాడు ఈ ఫక్కీరప్ప. ఎప్పుడు వివేకానంద రెడ్డి మర్డర్ కేసు అప్పుడు ఉన్నాడు అనుకుంటా ఫక్కీరప్ప. సరే, ఫక్కీరప్ప, రాహుల్ దేవ్ శర్మ, రాహుల్ దేవ్ సింగ్, డాక్టర్ సిఎం త్రివిక్రమ్ వర్మ, గౌతమి సాలి, కేవి మోహన్ రావు, విజయ్ కుమార్, నరసింహ కిషోర్, రాజకుమారి, వి రత్న, కేఎస్ఎస్వి సుబ్బారెడ్డి, కుమార్ విశ్వజిత్, చిరువోలు శ్రీకాంత్, 16 మంది ఐపీఎస్లు. వీళ్ళని ఇతర రాష్ట్రాలకి వేశారు. ఎప్పటిదాకా వేశారంటే ఏప్రిల్ నుంచి ఆల్మోస్ట్ మే ఎండింగ్ వరకు వేశారు. వివిధ తేదీల వరకు పీరియడ్ ఇస్తూ వీళ్ళని 16 మందిని వేసేసారు. నేను చెప్పినటువంటి ఐపీఎస్లు మొత్తాన్ని వేరే స్టేట్కి అపాయింట్ చేసేసారు ఆల్రెడీ. ఇక సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్ఎల్ని ఎవరెవరిని వేశారు? ఐఏఎస్ఎల్ని లక్కర్ శ్రీకేష్ బాలాజీరావు, క్రైస్ట్ కిషోర్ కుమార్, వాణిమోహన్, ప్రశాంతి, ఖన్నబాబు, ఎంఎం నాయక్, కాంతిలాల్ దండే, బుడితి రాజశేఖర్, ఏ సూర్యకుమారి, గంధం చంద్రుడు, ఎం హరి జవహర్ లాల్, శ్రీధర్ చిత్తూరి, ముద్దాడ రవిచంద్ర, ఎంవి శేషగిరి బాబు, భాస్కర్ కాటమనేని, శ్రీధర్ చెరుకూరి, బాబు ఏ. వీళ్ళని సాధారణ పరిశీలకులుగా ఐఏఎస్లు 17 మంది. అవును, వీళ్ళని ఆల్రెడీ వేరే స్టేట్లకి పంపించేస్తూ నిర్ణయం తీసుకుంది కేంద్ర ప్రభుత్వం. అంటే పురంధరేశ్వరి ఇచ్చినటువంటి లెటర్ యొక్క ఎఫెక్ట్ స్టార్ట్ అయింది. ప్రాథమికంగా 16 మంది ఐపీఎస్ని మార్చేశారు, 17 మంది ఐఏఎస్ని మార్చేశారు, బదిలీ చేశారు. సో కాబట్టి రాబోయే 2 రోజులు ఇంకా మిగిలింది ఎవరు? మూల స్తంభాలు, మూల విరాట్లు మిగిలారు. ఆ మూల విరాట్ల మీద చర్యలు మరి ఎప్పుడు తీసుకుంటారో చూడాలి. ఆ మూల విరాట్లో వాసుదేవ్ రెడ్డి కూడా ఉన్నాడు, ఎవరు బెవరేజ్ కార్పొరేషన్ ఎండి. సో ఆయన మీద కూడా కంప్లైంట్ చేసినట్టున్నారు. ఆయన కూడా బదిలీ అయ్యేటువంటి అవకాశం ఉందని చెప్పి తెలుస్తుంది. మొత్తం మీద సిఎస్కి లేఖ రాశారు, వాళ్ళల్లో ఎవరెవరు ఉన్నారో చూడమని చెప్పి పురంధరేశ్వరి లెటర్కి రిప్లై ఇవ్వమని చెప్పి సిఎస్కి లేఖ రాశారు. ఇది ఢిల్లీ లెవెల్లో కొంత మూవ్ అయిందని చెప్పచ్చు. ఇప్పుడు ఈ 33 మంది సివిల్ సర్వెంట్లని వేరే రాష్ట్రాలకు వేశారు కాబట్టి మూవ్ అయిందని చెప్పచ్చు. పురంధరేశ్వరి మెన్షన్ చేసినటువంటి 22 మంది 21 మందిలో వీళ్ళు కూడా ఉన్నారేమో అని చూడాలి మనం.